గుడ్ ఆఫ్టర్నూన్ ఫ్రెండ్స్. అందరూ బాగున్నారా? అందరూ బాగున్నారు, ఇందులో నేను ఉన్నాను. పట్టు చీర చించి లాంగ్ ఫ్రాక్ కుట్టమన్నారు. ఆ చీర లాంగ్ ఫ్రాక్కి ఫాల్ ఒకటే సరిపోదు కదా, 2 ఫాల్స్ అయితే 2 ఫాల్స్ సగం అవుతుందో జాయిన్ చేసి వేస్తాను. తర్వాత నేను సాయంత్రం వరకు ఇస్తాను. లే 5 రూపీస్, ఈ 4 రూపీస్ నేను సాయంత్రం వరకు ఇస్తాను. కలర్స్ నానా అమ్మడానికి పెట్టాను. పండగ ఉంది కదా, పండగకి జనాలు తీసుకెళ్తారని పెట్టాను. చూడు, చెయ్యి పెట్టొద్దు, చెయ్యి పాడైపోతుంది. నీకు చెయ్యి కింద పడేయద్దు, పెట్టొద్దు, ఊగ చూడు సరేనా. లోపల వద్దు, కలర్ మళ్ళీ చెయ్యి డస్ట్ అయిపోతుంది మొత్తము. నువ్వు గుడ్డు కదూ, గుడ్ బాయ్. నువ్వు 2 ఫాల్స్ జాయిన్ చేశాను. 2 ఫాల్స్ సరిపోతాయా లేదా అని చూస్తున్నాను. ఒక ఫాల్ వచ్చేసి 1.5 మీటర్ ఉంటుందేమో కదా నానా. వైలెట్ కలర్, బ్లూ కలర్. నీకు ముక్కు వచ్చింది చూడు, కర్చీప్ తెచ్చుకోపో, అమ్మమ్మని అడిగి కర్చీప్ తెచ్చుకో. అట్లా చూసుకోవద్దు, కర్చీప్తో చూసుకో. ఒక ఫాల్ 1.5 మీటర్ ఉంటుంది కదా, వచ్చేసి 3 మీటర్లు సరిపోతాయి. 2 ఫాల్స్ సరిపోతాయి. నేను 3 ఫాల్ అంటే వాళ్ళు చీరలు కొంచెం కట్ చేసుకొని ఇచ్చింది. వాళ్ళ చిన్న పాపకు కావాలంట చీరలు, ఆల్రెడీ కొంచెం కట్ చేసుకొని ఇచ్చిండు. ఎంత ఇచ్చిండంటే 3.5 మీటర్లు ఇచ్చిండు, సరిపోతుంది అని చెప్పేసి. ఒకటే స్టాండ్ ఉంది, మిషన్లు 2 ఉన్నాయి. అప్పుడు అమ్మేసుకున్నాను నేను గద్వాల్లో ఉన్నాగా. పింక్ ఒక్క మిషన్ సెట్ కావడం చాలా కష్టం కదా. డన్, సెట్ అయిపోయింది. ఏం వంటలు చేశారు? నేనైతే ఉప్మా చేసిన. ఉప్మా నా ఫేవరెట్ టిఫిన్, అస్సలు ఇష్టం ఉండదు. అబ్బాయి ఇక్కడికి వచ్చేసినాక నేను కొంచెం లావ్ అయిపోయినాను సార్ మనిషిని. పల్లెటూరు వాతావరణం, పల్లెటూరు తిండి కదా, లావ్ అయింది. పల్లెటూరు తిండి, పల్లెటూరు వాతావరణం. అంటే లడ్డు బియ్యం ఉంటాయి కదా, లడ్డు బియ్యం నిండినా ఇప్పుడు లడ్డులాగా అయిపోతుంది. ఏదో ఒకటి తినేయాలి బతకడానికి, అంతే కదా. పొద్దున ఉప్మా చేసిన, ఈరోజు కొంచెం పని ఉందని చెప్పేసి ఉప్మా బుడ్డల పొడి నూరాను.
టమాటా చట్నీ వేసిన. టమాటా చట్నీలో అయితే కొత్తిమీర వేసిన, పచ్చిమిర్చి, టమాటా కాయలు పచ్చి అంతే వేసి ఉడికించిన బాగా. అట్లా మిక్సీ పట్టేసిన కచ్చవచ్చ. నాకు ఆ పల్లీలు నువ్వులు వేస్తే తినబుద్దిగా తీయగా అవుతుంది. ఏదో పని చేసుకుంటూ ఉండాలి కదా. ఇక్కడ పెప్పేరులో జాతర ఉందబ్బా. ఇది చౌడేశ్వరి జాతర ఫుల్. ఈరోజు నైట్ నుంచి ఆటలు 12:30 నుంచి అమ్మవారు వస్తారంట. బోనాలు ఎత్తుకొని జాతర. అమ్మమ్మ పిలుస్తుంటే నిన్ను నానా, నువ్వు ముగ్గు కింద పడేసినావు అనుకో నీతోనే ఎత్తిస్తా మళ్ళా. దూరం 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 అన్నది. ఇక్కడి 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 ఇడవడేసినావు అమ్మ. నువ్వు తీసుకున్నావు కదా ఇడవడేసినట్టు ఇవ్వు నానా. బాబుని కేసు ఇడవడేస్తుంది, బాబుని కేసు ఇడవడేస్తుంది. ఇప్పుడు దాంట్లో నువ్వు తీసుకోలే, అది ఎడవడేసినావు. అది పడేసినది ఎడవడేసినావు టిప్పు. ఏడో పడిందంటే ఎట్లా నానా? ఇప్పుడు కుట్టాలి కదా నేను. అది కాదు, ఇది లోపల పెట్టి దాని పైన ఉంది ఎడవడేసినావు నాన్న. నువ్వే కదా నాన్న తీసుకున్నది. ఏడు పడేసినరా బంగారు? ఏడు పడేసినావు అక్క? ఓ అక్క, వాడు బాబుని కేసు పడేసిండు. ఏడ ఉందో నాకేం తెలుసు అంటున్నాడు చూడక. ఇప్పుడే ఇలా పెట్టినా, నేను దారం ఎక్కిస్తున్నా. అది తీసుకుంటే ఎక్కడ పడేసిన నాన్న? చూపివా? కొంచెం చూపివా ప్లీజ్. దొరికిందా? అట్లా చేస్తే నేను ఆటలు 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 అయిపోతాయి నాన్న. దాగడు ముద్దలు ఆడుతున్నాడు. దాగడు ముద్దలు ఆడుతున్నావు నాతోనా బంగారు? Bye.